హలో గైస్, వెల్కమ్ టు మై సూపర్ మార్కెట్ గేమ్. సో ఇప్పుడైతే మనం సూపర్ మార్కెట్ని ఓపెన్ చేసేద్దాం. సో అక్కడైతే మనకు ఒక బాక్స్ వచ్చింది. ఆ బాక్స్ని తీసుకొని ఇప్పుడైతే మనం లోపల ప్లేస్ చేయాలి. దాంట్లో మనకి కొన్ని వస్తువులు ఉంటాయి అన్నమాట. సో ఏమున్నాయో చూద్దాం. ఏంటో క్యాండీస్ లాగా ఉన్నాయి. సర్లేండి, లోపలికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి వాటిని అక్కడ ప్లేస్ చేసేద్దాం. ఓకే, ప్లేస్. ఓకే, ఇప్పుడైతే వెళ్ళి డస్ట్బిన్లో వేసేద్దాము బాక్స్ని. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం స్టోర్ని. ఓపెన్. సో ఇప్పుడైతే కస్టమర్స్ వస్తారేమో, వెళ్ళి చూద్దాం. కొద్దిసేపు ఆగి చూద్దాం, కస్టమర్స్ వస్తారేమో. ఏంటబ్బా, ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు మన స్టోర్కి. ఏమోలేండి, కొద్దిసేపు ఆగి చూద్దాం, వస్తారేమో. ఒక్క కస్టమర్ కూడా రావట్లేదే. బయటికి వెళ్ళి చూద్దామా ఒకసారి. ఏమోనండి, వస్తారేమో, చూద్దాం కొద్దిసేపు. ఒక్క కస్టమర్ కూడా రావట్లేదే. వస్తున్నారేమో కస్టమర్స్, చూద్దాం. కస్టమర్ వచ్చారా? లేదే, ఎవరు రాలేదు ఇంకా. ఏం చేద్దాం, బయటికి వెళ్ళి చూద్దాం ఒకసారి, కస్టమర్స్ ఉన్నారేమో. ఏంటబ్బా, ఒక్కరు కూడా లేరు బయట మనకు షాప్ దగ్గర. ఏం చేద్దాం ఇప్పుడు, ఏం కనపడట్లేదే. సర్లే, ఇంకొద్దిసేపు ఆగుదాం, కస్టమర్స్ వస్తారేమో. ఎందుకు ఎవరు రావట్లేదు? షాప్ కూడా ఓపెన్లోనే ఉంది కదా. ఏడున్నారబ్బా అందరూ, ఒక్క కస్టమర్ కూడా లేరు. ఎవరా వస్తున్నారు? అయ్యే, వెళ్ళిపోయినారు అవతలకి. ఏం చేద్దాం అబ్బా, ఇప్పుడు కస్టమర్స్ ఒకరికి రావట్లేదు. అంతలోపు మనం ఏమైనా కొనేద్దాం. సో హనీ బ్రెడ్, ఆయిల్, రాఫిల్స్. రెండు సార్లు కొన్నాను, ఒకసారి తీసేద్దాం అన్నిటికీ. ఓకే, యాపిల్, మిల్క్, ఇవి కూడా కొనేద్దాం. యాపిల్, మిల్క్, ఏందో స్టార్ ఫ్రూట్ అంట, లాలనా. ఓకే, ఎక్కువ అయిపోయినాయి. సో ఒకటి తీసేయాలి మనం, ఇప్పుడు తీసేద్దాం. ఓకే, బాయ్. ఇప్పుడు వచ్చేసాయి మన సరుకులు అన్నీ. సో ఇప్పుడు వెళ్ళి తీసేసుకుందాం అన్నీ. సో ముందుగా అయితే ఇది స్టార్ ఫ్రూట్. సో మనం ఇప్పుడైతే వెళ్ళి దాన్ని అక్కడ ప్లేస్ చేసేద్దాం. సో ఇప్పుడైతే దాన్ని అక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే, ప్లేస్. సో ఇదేంది, స్టార్ ఫ్రూట్ కొత్తగా ఉంది. సో ప్రాఫిట్ మనకి 1.78 రూపీస్ అనమాట. ఓకే, ఇప్పుడైతే దాన్ని వెళ్ళి డస్ట్బిన్లో వేసేద్దాం. సో నాకైతే ఈ గేమ్ బాగా నచ్చింది. ఇది హనీ బ్రెడ్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. అయ్యో, కస్టమర్స్ వచ్చేసరే, తొందరగా వెళ్ళాలి. 2.97 ప్రాఫిట్ మనకి. సో ఇప్పుడైతే దాన్ని డస్ట్బిన్లో వేసేద్దాం. సో కస్టమర్స్ వచ్చారు కాబట్టి వెళ్ళి కౌంటర్లో నిలబడదాం మనం. మళ్ళీ వాళ్ళు వెయిట్ ఎక్కువ చేస్తారు కదా. సో ఇప్పుడైతే బిల్ చేద్దాం. డబ్బులు తీసుకో, 1 రూపీ మన బిల్ వచ్చేసి. ఇప్పుడైతే మళ్ళీ బిల్ చేయాలి. 5.16 రూపీస్ డాలర్స్ అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఎంత తీసుకుంటారో 50 చేంజ్ ఇవ్వాలి మనం. లీవ్. మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఫర్నిచర్స్ చూద్దాం ఒకసారి. వద్దులేండి, ప్రోడక్ట్స్ చూద్దాం. సో ఆరెంజ్ తీసుకుందాం. నేను ఆరెంజ్ బై స్పెండ్ అప్ 3 వచ్చేసాయి మనకి. ఆరెంజెస్ తీసుకోలేదు కదా, అందుకే తీసుకున్నాను. సో మన దగ్గర ఇప్పుడు 21.78 రూపీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే దాన్ని వెళ్ళి లోపల పెట్టేద్దాం. అక్కడ పెట్టేద్దాం దాన్ని. అరే, ఎప్పుడే పెట్టేసాను, అప్పుడే కస్టమర్ వచ్చేసారు. సర్లేండి, ఇవి కూడా అక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రెండు కింద పెడితే బాగుంటుంది. అరే, మరీ కస్టమర్ వచ్చారు. సో ఇదైతే అక్కడ పెట్టేద్దాం మనం. ఒక్కటే తీసుకున్నారా? మరి ఇంకోరు వచ్చారు. రెండు తీసుకున్నారు. సర్లేండి, ఇప్పుడు వెళ్ళి దీన్ని డస్ట్బిన్లో వేసేద్దాం. వేసేసామా? ఇప్పుడైతే కౌంటర్ దగ్గరికి వెళ్దాం.
మళ్ళీ కస్టమర్స్ వెయిట్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడైతే హనీ బ్రెడ్ తీసుకున్నాం. 15.84 అనమాట. హనీ బ్రెడ్ $1078 ఇప్పుడు మనం తీసుకునేది. టోటల్ మనకైతే వస్తాయన్నమాట ఈ డబ్బులు 3.41. సో ఇప్పుడైతే హనీ బ్రెడ్ స్టార్ ఫ్రూట్ 14.74 రూపీస్ మనమైతే ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడైతే సేమ్ అన్నీ ఇప్పుడు ఎట్లా లేవు కాబట్టి అందరు అవే తీసుకుంటారు. సో 20 రూపీస్ గివింగ్ అంటే వాళ్ళకి ఇస్తాం చేంజ్ అనమాట. ఓకే, క్లైమ్ 3.41 రూపీస్. అయ్యా, మనకైతే 213 ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర టోటల్ 1 రూపీ వాళ్ళకి ఇచ్చేద్దాం. 299 అయ్యి 3.41. ఇప్పుడు 223. అర్రే అన్న అయిపోయాయి. ఇప్పుడు వెళ్ళి అక్కడ బయట ఉన్న సరుకులన్నీ తీసేస్తున్నాం. అందరు వెళ్ళిపోతున్నారా, లేవు కదా ఎక్కువ, అన్ని వస్తువులు అయిపోయాయి, ఏం లేవని వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడైతే దీన్ని అయితే అక్కడ ప్లేస్ చేసేద్దాం. పైన అక్కడైతే ప్లేస్ చేసేద్దాం. ఇప్పుడు ఇవి ఆయిల్స్ అనుకుంటా. అవును, ఆయిల్ 3 రూపీస్ మనకైతే ప్రాఫిట్. సో దీన్ని అయితే డస్ట్బిన్లో వేసేద్దాం ఇప్పుడు. వావ్, ఈ గేమ్ ఎంత బాగుందో అసలు. సో ఇప్పుడైతే ఇవి ఏంటో చిప్స్ అనుకుంటా, వీటిని అయితే ఇక్కడ కింద పెట్టేద్దాం. ప్లేస్ దీనికైతే 2.13 రూపీస్ మనకైతే ప్రాఫిట్. 2.13 రూపీస్. సో ఇదైతే మిల్క్ అనమాట. రెఫ్రిజిరేటర్లో అయితే పెట్టేద్దాం. ఇప్పుడు కింద అక్కడ పెట్టేద్దాం ప్లేస్. సో 1.65 అనమాట మనకి ప్రాఫిట్. దీని అయితే డస్ట్బిన్లో వేసేద్దాం. ఇప్పుడు ఏదో ఉంది ఇక్కడ, యాపిల్ అనమాట ఇది. సో దీని అయితే అయ్యో ఏంటి అంతమంది కస్టమర్స్ వచ్చేసారు. తొందరగా దీన్ని అక్కడ పెట్టేసి మనమైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. కౌంటర్లో ఏమున్నాయో చూడాలి. 87 రూపీస్ అయితే మనకు ప్రాఫిట్. 87 పైసా అనమాట. దీన్ని అయితే డస్ట్బిన్ వేసేద్దాం. అయ్యో కింద పడిపోయింది డస్ట్బిన్. కస్టమర్స్ చాలా ఉన్నారు, తొందరగా వెళ్ళాలి. అమ్మయ్య వచ్చేసాం. వీళ్ళైతే ఆయిల్ తీసుకున్నారు, చేంజ్ 25 రూపీస్. ఇంకా ఈవిడ కూడా ఆయిల్ తీసుకుంది, ఈవిడకు కూడా చేంజ్ 25 రూపీసే. ఈవిడ ఆయిల్ చిప్స్ 2 తీసుకుంది కాబట్టి 7.62 అనమాట మనకు అయింది. సో ఇప్పుడు మనం ఇప్పుడైతే 4 రూపీస్ వాళ్ళకి $4.26 అయితే వాళ్ళకి చేంజ్ అనేది ఇవ్వాలన్నమాట మనం. సో వీళ్ళైతే ఆయిల్ ఇంకా చిప్స్ తీసుకున్నారు. దానికి మనం తీసుకునేది $12.12. సో నెక్స్ట్ మిల్క్ ఇంకా ఆయిల్ తీసుకున్నారు ఇవిడ $10.70 అనమాట. ఇక్కడ ఇచ్చేది మనం తీసుకునేది. సో ఇచ్చేద్దాం. లెవెల్ ఓకే, క్లైమ్ చేసేద్దాం. కన్ఫర్మ్ రాంగ్ వద్దాం ఇంకా. ఓకే, ఇప్పుడైతే 25 రూపీస్ అయితే ఇచ్చేద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడైతే మిల్క్ ఆయిల్ తీసుకున్నారు ఇతను. సో ఇక్కడ మనం $86.60 ఇవ్వాలి. 100 పెడితే గ్రీన్ కలర్ వచ్చేసింది. 90 పెట్టిన గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. సో $88.60 ఇద్దాము. సో ఇప్పుడైతే 60 గ్రీన్ ఇప్పుడు ఇచ్చేద్దాం. యాపిల్ ఆయిల్ ఇంకా మిల్క్ బాటిల్ ఒకటి తీసుకున్నారు. ఇక్కడ $13.14 మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కార్డు ఇచ్చారు కాబట్టి. ఇక్కడ $4.80 మనం తీసుకుంటున్నాం. ఈడ మిల్క్ ఇంకా ఆయిల్ తీసుకుంది. ఏందో అందరు మిల్క్ ఇంకా ఆయిల్ తీసుకుంటున్నాం. నాకైతే చాలా నవ్వు వస్తుంది. $6.90 అనమాట ఇక్కడైతే ఇవన్నీ తీసుకున్నాను. నేను సరిగ్గా చూడలేదు. ఇక్కడ $9.00 అంటే ఏమో నాకు కూడా తెలీదు.
ఓకే, ఇక్కడ $8.64 ఈ మనం తీసుకుంటున్నాము. ఇక్కడ మిల్క్ ఇంకా యాపిల్ అనమాట. $10. ఇక్కడైతే $4.14, సారీ $14. ఓకే, క్లైమ్. ఓకే, మిల్క్ ఇక్కడ $2.40 అయితే తీసుకుంటున్నాం మనం. సో నెక్స్ట్ డేకి అయితే వెళ్ళిపోదాం. సో మన డే 1 ప్రాఫిట్ ఏంటంటే $147.76 అనమాట. సో డే 2తో రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.